వెల్కమ్ టు బిగ్ టీవీ డిజిటల్ లైవ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అయితే ఎండిగండి మర్డర్ కేసు ఏదైతే ఉందో, డెడ్ బాడీ పార్సల్ కేసు ఏదైతే ఉందో అది రోజుకొక కొత్త కోణం వెలుగు చూస్తుంది. అయితే ఇప్పటికే పోలీసులు అదుపులోకి ప్రధాన నిందితుడు శ్రీధర్ వర్మ ఉన్నట్టు కూడా మనకు తెలిసిందే. అయితే శ్రీధర్ వర్మతో పాటు ఇద్దరు భార్యలు, మరో మహిళ కూడా ఉన్నట్లు ప్రచారం కొనసాగుతుంది. అయితే ఈ నేపథ్యంలో బర్రె పర్లయ్యను ఎందుకు చంపాడు అనే విషయంపై ఆరా తీస్తున్నట్లు కూడా సమాచారం ఉంది. అయితే శ్రీధర్ వర్మ ఇంట్లో మరో బాక్స్ కూడా ఉన్నట్లు తెలుస్తుంది. అయితే డెడ్ బాడీ పార్సల్ ఏదైతే బాక్స్ పంపించాడో సేమ్ అటువంటి బాక్స్ శ్రీధర్ వర్మ ఇంట్లో ఉన్నట్లు కూడా మనం డిజిటల్ ఎక్స్క్లూజివ్ గా విజువల్స్ చూస్తున్నాం. అటువంటి బాక్స్ ఒకటి శ్రీధర్ వర్మ ఇంట్లో కూడా ఉన్నట్లు తెలుస్తుంది. అయితే మరి ఆ బాక్స్ వెనక కథనం ఏంటి? శ్రీధర్ వర్మ ఏం ప్లాన్ చేసుకొని ఇంకొక బాక్స్ ని కూడా ఇంట్లో పెట్టుకున్నాడు? మరొక హత్య ఏదైనా చేసి దాన్ని కూడా అందులో పెట్టి ఆ బాక్స్ ని మరొకరింటికి పార్సల్ గా పంపించే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అసలు దేనికోసం మరొక బాక్స్ ని కొనుగోలు చేసి ఇంట్లో పెట్టాడు అనేది కూడా చర్చాన్యాంశంగా మారింది. అయితే ఆ బాక్స్ ని గమనించిన స్థానికులు, గ్రామస్తులు కూడా వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసి వెంటనే పోలీసులకు ఆ బాక్స్ ని అప్పగించారు. అయితే మొదటి నుంచి కూడా మనం చూసుకున్నట్లయితే ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లాలో వెలుగు చూస్తుంది. ఒక పార్సల్ గుర్తు తెలియని శవం రావడంతో కూడా అక్కడ అందరూ భయాందోళనకు గురయ్యారు. జగనన్న కాలనీలో ఇల్లు నిర్మిస్తున్న తులసి అనే మహిళకు ఈ పార్సల్ వచ్చింది. అయితే ఇంటి నిర్మాణానికి నిమిత్తం క్షత్రియ సేవా సమితి ఆర్థిక సాయం అందజేస్తున్నట్లు కూడా తులసికి చెప్పుకొచ్చింది. ఈ నేపథ్యంలో తొలి విడతగా సేవా సమితి టైల్స్ అందజేసింది. అయితే రెండో విడతలో కూడా ఈ పార్సల్ దర్శనమిచ్చింది. అయితే విద్యుత్ సామాగ్రికి బదులు కూడా ఈ పార్సల్లో డెడ్ బాడీ అనేది కూడా మొత్తం ఊరందరినీ కూడా భయాందోళనకి గురిచేసింది. ఇదే అంశంపై అసలు శ్రీధర్ వర్మ ఇంట్లో మరో బాక్స్ ఎందుకు ఉంది? అసలు కథంతా ఏం జరిగింది? మొదటి నుంచి ఏం జరిగింది? ఎన్ని బాక్సులు కొన్నారు? అసలు బర్రె పరలయ్యని ఎందుకు చంపాలనుకున్నాడు? ఇవన్నీ కూడా బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్గా ఇప్పుడు చూద్దాం. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన డెడ్ బాడీ పార్సల్ కేసులో కీలక విషయాలు బయటకొచ్చాయి. మొత్తానికి ఈ కేసుకు సంబంధించిన మిస్టరీ వేడుతున్నట్లే కనిపిస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం ఎండగండి గ్రామంలోని తన వదినకు చెక్పెట్టెలో డెడ్ బాడీ పార్సల్ చేశాడు శ్రీధర్ వర్మ. ఈ వ్యవహారంలో ఇన్నాళ్లు తప్పించుకుని తిరిగిన శ్రీధర్ వర్మను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో అతని నుంచి కీలక విషయాల్ని రాబట్టినట్లు తెలుస్తోంది. విషయంలోకి వెళితే ముదునూరు రంగరాజు చిన్న కుమార్తె రేవతిని శ్రీధర్ ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఎప్పటి నుంచో అత్తమామల ఆస్తిపై కన్నేశాడనే చర్చ ఉంది. అయితే రంగరాజు పెద్ద కుమార్తె ఒంటరి మహిళ తనకు వదిన వరసయ్యే తులసికి అత్తమామల ఆస్తిలో వెళ్లే వాటాని కూడా కాజేసేందుకు శ్రీధర్ వర్మే ఇదంతా చేశాడనే ప్రచారం జరుగుతోంది. శ్రీధర్ వర్మ వదిన తులసి పాలకోడేరు మండలం గరగపర్రులో అద్దె ఇంట్లో నివాసముంటోంది. ఇటీవల తనకు ప్రభుత్వమిచ్చిన స్థలంలో ఇల్లు నిర్మించుకుంటోంది. అయితే వదిన అవసరాన్ని ఆసరాగా చేసుకుని ఓ స్వచ్ఛంద సంస్థ సాయం పేరిట మొదట నిర్మాణ సామాగ్రిని పంపాడు శ్రీధర్. తరువాత చెక్కపెట్టెలో పర్లయ్య అనే వ్యక్తిని హత్య చేసి అతని శవాన్ని అందులో పెట్టి 1,30,00,000 చెల్లించాలని లేఖ పంపిస్తే తులసి భయాందోళనకు గురై తన మాట వింటుందని శ్రీధర్ ప్లాన్ వేసినట్టు తెలుస్తోంది. దాని ప్రకారమే పర్లయ్యను హతమార్చి అతని డెడ్ బాడీని పార్సిల్ చేసి వదిన తులసి ఇంటికి పంపాడు. అదే రోజు ఆస్తి పత్రాలపై సంతకాలు సేకరించే ప్రయత్నం చేశాడు శ్రీధర్. అయితే అప్రమత్తమైన తులసి వెంటనే బంధువులకు సమాచారమిచ్చింది. బంధువులొస్తే పోలీసులకు అసలు విషయం తెలిసిపోతుందని శ్రీధర్ వర్మ అక్కడ్నుంచి పరారయ్యాడు. డెడ్ బాడీ పార్సల్ న్యూస్ బయటకొచ్చిన తరువాత పోలీసులు శ్రీధర్ వర్మ కోసం గాలింపు మొదలుపెట్టారు. అతనికి సాయం చేసిన మహిళను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఇప్పుడు శ్రీధర్ వర్మను కూడా అరెస్టు చేసి విచారించారు. ఇదిలా ఉంటే శ్రీధర్ ఇంట్లో మరో చెక్కపెట్టెను కనుగొన్నారు స్థానికులు. దాన్ని పోలీసులకు అప్పగించారు. అయితే చెక్కపెట్టె శ్రీధర్ ఇంట్లో ఎందుకుందనేది ఆసక్తిగా మారింది. బర్రె పర్లయ్యను హత్య చేసి అతని డెడ్ బాడీని పార్సల్ చేసింది కూడా శ్రీధర్ వర్మేనా అని అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. రెండు చెక్కపెట్టెను ఎవరికోసం సిద్ధం చేయించాడనేది కూడా ఇప్పుడు మిస్టరీగా మారింది. ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి సాగర్ ఉండిగండి గ్రామంలో అసలు ఆ రోజు ఏం జరిగింది అని కూడా అక్కడ గ్రామస్తులతో మాట్లాడే ప్రయత్నం చేశారు. వారేమన్నారో ఇప్పుడు చూద్దాం.
రేకెత్తించినటువంటి డెడ్ బాడీ పార్సిల్ కేసులో మరో కొత్త కోణం వెలుగు చూసింది. శ్రీధర్ వర్మ, తిరుమాని వర్మ ఇంట్లో ఇంకొక పెట్టె కూడా రెడీగా ఉంది. ఆ పెట్టెలో సుత్తి, మన స్క్రూ డ్రైవర్ వంటి ఆయుధాలు కూడా ఉన్నాయని కూడా ఆ పెట్టె చూసినటువంటి గ్రామస్తులు చెప్తున్నారు. యువకులతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏంటి ఇప్పుడు ఆల్రెడీ ఒక పెట్టె ఎండగంటలో దొరికింది, ఇంకో పెట్టె ఇక్కడ ఉందా గాంధీనగర్లో? పెట్టి ఇక్కడ ఉంది, ఇట్లా ఉంది, ఖాళీ పెట్టి ఉంది, కవర్లో పెట్టి ఉంది, ఖాళీ పెట్టి. ఏం చేశారా పెట్టి పోలీసులు పట్టరమంటే ఎదరదాకా పట్టుకెళ్ళి బండి పట్టుకెళ్ళి ఇచ్చేస్తుంది. పోలీసులు అట్టుకు హ్యాండ్ ఓవర్ చేసుకున్నాం. అంటే మీరు చెప్పేది ఎండగంటలో పెట్టి గురించి కాదు, మృతదేహం ఉన్నది కాదు, ఇక్కడ ఖాళీ పెట్టి ఎంటీ పెట్టి ఇక్కడ ఉంది ఇంకోటి, దాంట్లో కవర్లో అవి ఉన్నాయి, అదే సైజ్ చెక్ పెట్టి. మళ్ళీ అంటే ఇంకొకరిని ఎవరైనా ప్రణాళిక ఉండి ఉంటుంది అంటారా? ఇప్పుడు ఇది తెలియకపోతే ఇంకొన్ని చేసేద్దరు మళ్ళీ. అతని మట్టికి ఇంకో బాడీ గురించి చూస్తున్నారు. ఇంకా లేకపోతే ఏంటి ఇప్పుడు ఈ రెండో పెట్టే నిజంగానే ఉందా? మనోడు చూస్తామంటే కుర్రడు పట్టుకెళ్ళి ఎస్ఐ గారికి అప్పచెప్పడం కూడా చూసి రెండు పెట్టెలు, ఒక పెట్టే పర్లైనే చంపేసి ఎండగండి పంపించాడు. ఇప్పుడు ఇంట్లో ఇంకో పెట్టె ఎందుకు పెట్టుకున్నాడు అంటారు? అదే అర్థం అవుతుంది. అది మళ్ళీ ఇంకొన్ని ఏమన్నా చంపేసి పార్సల్కి పంపడానికి సైకో వేరే వాడికి ఎవరికి కెచ్చేసి ఉంటాడు. మళ్ళీ ఆడు సైకో లాంటి అన్నాడు. ఆయన మాకు ఇది ఏమి ముక్కు మొహం తెలియని తీసేసాడంటే ఆడు బతకడానికి వీలు లేదండి, ఈ ఊళ్ళోకి రావడానికి కూడా వీలు లేదండి. ఉర్లాగేలండి ఎవడైనా సరే ఉర్లాగేయడం. ఇప్పుడు మనిషి ఏదో పని చేసుకుంటాడండి, ఎవడన్నా పని చేసుకుంటూ 100 రూపాయలు తాగడం, ఒక అన్నం మీద తినడం, పని చేసుకుంటా తీసుకెళ్లి మనిషిని చంపేయటం ఏంటండి? 3 రోజులు పని చూసావు నువ్వు? ఆ పెట్టి చూసావు నువ్వు? పెట్టి చూసానండి. నైట్ 9 అలా వచ్చానండి ఇంటికి. తర్వాత సైదాంకన్ గారు కేకైతే ఇద్దరు అట్టుకెళ్ళి డాంకడ పోలీసులు గట్ట అప్పచెప్పి వచ్చాను. పెట్లు అయితే 4 కవర్లు గట్ట ఉన్నాయండి, అంతేనండి. అంటే ఇప్పుడు మృతదేహం ఆ టీవీలో చూసుంటావు నువ్వు, ఆ చెక్క పెట్టి సేమ్ అలాగే ఉందా? సేమ్ చెక్క పెట్టండి, సేమ్ కవర్లు అండి, అంతేనండి. అంటే 2 పెట్లు ఉన్నాయి ఇప్పుడు. అయితే ఒక పెట్లో ఆల్రెడీ అత్యంత కిరాతకంగా పర్లయ మృతదేహాన్ని పెట్టాడు, సో ఇంకో ఖాళీ పెట్టి అతని ఇంట్లో ఉంది. సేమ్ పెట్టాను, సేమ్ అంతేనండి, కవర్లు గట్ట అటువంటి పెట్టి ఇంట్లో ఉంటే అట్టుకెళ్ళి అప్పచెప్పాను. ఓకే, ఇప్పుడు కొత్త నిజాలు మనకు తెలుస్తున్నాయి. ఒక్క పెట్టి కాదు, 2 పెట్టెల్ని ఆ సిద్ధార్థ వర్మ, తిరుమాని వర్మ లేదా సుధీర్ వర్మ అతను రెడీ చేశాడు. ఒక పెట్టెలో అత్యంత కిరాతకంగా పర్లయ మృతదేహాన్ని పెడితే ఇంకొక పెట్టె ఎవరి గురించి ఉంచాడు? పోలీసులు ఎందుకని ఈ నిజాన్ని దాచిపెట్టారు అంటే ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. అతను ఎంత కిరాతకంగా వ్యవహరించాడు అనేది పర్లయ బంధువులు ఉన్నారు, వారు కూడా కఠినంగా అతన్ని శిక్షించాలని కోరుతున్నారు. వాళ్ళ అన్న కొడుకున్నాడు, బాబాయ్ అవుతాడండి పర్లయ మీకు. ఏంటి ఇంకో పెట్టే మీరు చూసారు అసలు? దాన్ని దేనికి రెడీ చేశారంటే ఇంకోటి చంపేత పెట్టండి, ఎవడో కుదురుతాడని చంపేసి ఇంకోటి కూడా దానికి పంపుతాక పార్సల్ ఈ బాడీ ఎవరికి వెళ్ళిందని తెలియపోతే ఇంకో బాడీని కూడా చేతాకి పెట్టుకున్నాడు పెట్టాడు. అంటే నేను మగవాడిని ఎన్కౌంటర్ చేసేయాలండి, లేదు మా ముందు ఊరు తీసేయాలి, మాకు మేము కోరుకున్నది అదేండి, మా ఊరంతా కూడా కోరుకున్నది అదేనండి. మా ఇంట్లో నైట్ పూట ఎవరు బయట భయం, ఊరంతా నిద్రడతలేదు, నైట్ భయం వేస్తుంది. బయట 6 అయితే బయటికి రావట్లేదు ఇంట్లోంచి. అంత ఈ రోజు ఇలా జరిగిందంటే అలా చిన్న గ్రామంలో జరిగిందంటే అలా బయటికి రాలేకపోతున్నాం. చాలా భయంకరంగా ఉందన్నది. ఈ చిన్న గ్రామంలో ఇలా జరిగిందంటే అసలు మాకే ఊహించుకోవడానికి ఏదోలా ఉందండి. నలుగురు మధ్య తిరిగేవాడు, పర్లే గట్ల మీద అందరు కనబడుతూ ఉండడు. ఏదైనా పని ఎవరింట్లో పని వచ్చిందంటే పర్లేని పిలవండి, ఈ గడ్డి తీయడానికన్నా లేకపోతే ఏదైనా రాయి మోయడానికి. అలాంటి మనిషిని అసలు అలా ఎత్తుకెళ్ళి అంత ఘోరంగా అసలు ఎందుకు చంపాడు అనుకుంటున్నారు? కారణం ఏమన్నా అసలు ఏమన్నా? ఇప్పుడు ఆడికి అయితే సుధీర్ వర్మకు సంబంధం లేదండి. ఓన్లీ నువ్వు కూలి పనికి ఏకైతే నీకు కూడా వచ్చేద్దండి, 100 200 తాగేస్తాం, ఎక్కడ ఇలాంటి దగ్గర ముద్దాన్ని తెచ్చి తిని పడుకుంటాడండి. ఆడికైతే ఇబ్బంది. ఆడ మనిషికి బాడీ పెడతాకి బ్యాక్ మెయిల్ చేస్తాకి ఈయన వాడుకున్నాడండి మా వాడిని. ఓకే, మొత్తం మీద ఇప్పుడు మరొక కొత్త నిజం మనకి తెలిసిందనే చెప్పుకోవచ్చు. ఒక్క పెట్టి కాదు, ఈ తిరుమాని వర్మగా పిలువబడే సిద్ధార్థ్, సుధీర్, శ్రీధర్ వర్మ ఇంట్లో 2 పెట్టెలు ఉన్నాయి. ఒక పెట్టె అప్పటికే ఎండగండిలో పర్లయ మృతదేహాన్ని పెట్టి అత్యంత కిరాతకంగా అతను బిహేవ్ చేస్తే, రెండో పెట్టెని గ్రామస్తులు పెద్దలు ఆ ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఆ బాత్రూంలో ఉన్నటువంటి రెండో పెట్టెలో కవర్లో కొన్ని వస్తువులు చుట్టూన్నాయి, వాటిని మరలా తీసుకువెళ్ళి కాళ్ళ పోలీసులకు అప్పచెప్పా ఉన్నారు. సో ఇది ఇద్దరికి ప్లాన్ చేశాడు అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. గ్రామంలో మేము నిద్రపోలేకపోతున్నాం, ప్రశాంతంగా ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. కాబట్టి పర్లే బంధువులు అయితే చాలా గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. పర్లేను చంపిన వారిని తప్పనిసరిగా ఉరిదీయాలి, అతను అసలు ఈ గ్రామంలో రాకుండా చూడాలంటూ కూడా రిక్వెస్ట్ చేసే పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి. కెమెరామెన్ భాగీరథ సాగర్, బిగ్ టీవీ, కాలమండలోను, గాంధీనగర్ నుండి. పశ్చిమ గోదావరి జిల్లాలో విస్తుగొలిపే ఈ ఘటన మొత్తం ప్రజలందరినీ కూడా భయాందోళనకి గురిచేసింది. అయితే ఉండి మండలం ఎండిగండిలో కూడా డెడ్ బాడీ కలకలం రేపిన విషయం గత కొన్ని రోజులుగా మనందరికీ కూడా తెలిసిందే. అయితే
పార్సల్లో గుర్తు తెలియని శవం వచ్చింది. స్టార్టింగ్లో కనుక మనం చూసుకున్నట్లయితే దీంతో ఎవరికైతే వచ్చిందో తులసి అనే మహిళ ఇంటికి పార్సల్ రూపంలో కూడా డెడ్ బాడీ వచ్చింది. దానితో ఆవిడ చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు కూడా ఎంతో భయాందోళనకి గురయ్యారు. ఎందుకంటే జగనన్న కాలనీలో ఇల్లు నిర్మిస్తున్న తులసి ఇంటి నిర్మాణానికి క్షత్రియ సేవా సమితి ఆర్థిక సాయం చేస్తానని కూడా ఒప్పుకుంది. ఈ నేపథ్యంలో తొలి విడతలో సేవా సమితి టైల్స్ అందజేశారు. రెండో విడత పార్సల్లో విద్యుత్తు సామాగ్రి రావాల్సి ఉండగా కూడా దాని బదులుగా ఒక మృతదేహం కూడా లభ్యమైంది. దీంతో చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో పాటు తులసి కుటుంబ సభ్యులందరూ కూడా భయాందోళనకు గురయ్యారు. అయితే దీని ప్రకారం కూడా పోలీసులకు ఫిర్యాదు ఇచ్చారు. పోలీసుల దర్యాప్తులో భాగంగా కూడా ఆ డెడ్ బాడీలో ఒక లెటర్ కూడా దృశ్యమైంది. ఆ లెటర్లో కూడా 1.5 కోటి మీరు మాకు ఇవ్వాలి అంటూ కూడా ఆ బాక్స్లో ఉంది. అయితే దీంతో పాటు కూడా ఎండిగండి డెడ్ బాడీ పార్సల్ కేసులో కూడా మరొక రోజుకో కొత్త కోణాలు బయటకు వస్తున్నాయి. పోలీసుల అదుపులో ఇప్పటికే ప్రధాన నిందితుడైనటువంటి శ్రీధర్ వర్మ, అతని 2 భార్యలు, మరో మహిళ కూడా ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. అయితే ఈ నేపథ్యంలో బర్రె పర్లయ్య ఎవరైతే ఉన్నారో అంటే ఆ డెడ్ బాడీలో ఉన్నది బర్రె పర్లయ్య అని కూడా పోలీసులు గుర్తించారు. మరి బర్రె పర్లయ్యను ఎందుకు చంపాడు అనే విషయంపై ఆరా తీస్తున్నట్లు కూడా సమాచారం అందుతుంది. శ్రీధర్ వర్మ ఇంట్లో మరో బాక్స్ను కూడా గ్రామస్తులు గమనించారు. అయితే మరి ఆ బాక్స్ని ఎందుకు తెచ్చాడు శ్రీధర్ వర్మ? మరొక హత్య చేసి కూడా ఆ హత్యను కూడా డెడ్ బాడీలో పెట్టి పంపిద్దామనుకొని, ఇంకెవరికైనా పార్సల్ పంపిద్దామనుకునే నెపంతో ఆయన ఆ డెడ్ బాడీని పెట్టి ఇంకొకరికి పంపిద్దామని చెప్పేసి ఇంకొక బాక్స్ని కూడా తన ఇంట్లో పెట్టుకున్నాడా ఏంటి అనేది కూడా ఇంకా తెలియాల్సి ఉంది. అయితే ఈ బాక్స్ని గమనించిన గ్రామస్తులు వెంటనే కూడా పోలీసులకు ఫిర్యాదు చేసి పోలీసులకు ఆ బాక్స్ని కూడా అప్పచెప్పారు.